Hello everyone, welcome to Krishna Education Academy. ఇండియన్ పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఎస్పీడ్గా చూద్దాము. 2025 ఇండియన్ పోస్టల్ జీడిఎస్ రిక్రూట్మెంట్ సంబంధించి ఎస్పీడ్గా చూద్దాము. ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది వేకెన్సీస్ వచ్చి ఎస్పీడ్గా 25,200 వేకెన్సీస్. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఎవరెవరు ఈ జీడిఎస్ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు ఇండియన్ పోస్టల్ జీడిఎస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. జీడిఎస్ జాబ్కి సంబంధించి ఎగ్జామ్ ఏమి ఉండదు, మెరిట్ ఆధారంగా అనేది ఉంటుంది, 10th బేస్ మీద. చూడండి, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. మా వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి, స్కిప్ అనేది చేయొద్దు. చూడండి తర్వాత, ఇండియా పోస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిలయబుల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా ఈజ్ ఆఫరింగ్. ఎస్పెక్ట్గా చూసుకుంటే వేకెన్సీస్ వచ్చి 25,200 వేకెన్సీస్ ఫర్ గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ ఇన్ ఇట్స్ 2025 రిక్రూట్మెంట్ డ్రైవ్. This opportunity is a perfect for candidates seeking stable government jobs, especially in rural areas. The recruitment process is a simple and based solely on a merit, eliminating the needs for written exams. Read on for all the details. చూడండి తర్వాత, ఇండియన్ పోస్టల్ జీడిఎస్ సంబంధించి 2020 సంబంధించి అయితే చూద్దాము కంప్లీట్ డీటెయిల్స్. ఇండియా పోస్ట్ ఆల్సో నోన్ ద ఇండియన్ పోస్టల్ సర్వీస్ కనెక్ట్స్ పీపుల్ అక్రాస్ ద కంట్రీ బై డెలివరింగ్ ఏ మెయిల్, ఆఫరింగ్ సేవింగ్ అకౌంట్స్ అండ్ ఫెసిలిటేటింగ్ గవర్నమెంట్ సర్వీస్. ఇట్ ఈస్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ వేర్ ఇట్స్ సర్వ్ as a lifeline for a communication and basic financial service. జీడిఎస్ సంబంధించి చూడండి, గ్రామీణ డాక్ సేవక్స్ జీడిఎస్ ఆర్ ఏ కీ మెంబర్ ఆఫ్ ద పోస్టల్ టీమ్. దేర్ డ్యూటీస్ ఇంక్లూడింగ్ డెలివరింగ్ మెయిల్, మేనేజింగ్ ఏ బ్రాంచ్ ఆఫీస్ అండ్ అసిస్టింగ్ విత్ ఏ వేరియస్ స్కీమ్. జీడిఎస్ ఎంప్లాయీస్ ఆర్ ద ప్రైమరీ representative of Indian Post in a village and help maintain a smooth postal system in a remote areas. చూడండి, ఇండియన్ పోస్టల్ జీడిఎస్ సంబంధించి ఖాళీల వివరాలు అయితే చూద్దాము. చూడండి, 25,200 ఎస్పరేట్గా ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చి March 3, 2025. లాస్ట్ డేట్ వచ్చి March 28, 2025. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి నో ఎగ్జామ్ అయితే ఉండదు, మెరిట్ బేస్ మీద ఉంటుంది, 10th మార్క్స్ బేస్ మీద. శాలరీ రేంజ్ చూసుకుంటే 10,000 to 29,380 పర్ మంత్ శాలరీ రేంజ్ వచ్చి. మీకు పూర్తి వివరాలు కావాలంటే అఫీషియల్ సైట్లు అనేది చూసుకోవాలి. ఇది ఫ్రెషర్ వాళ్ళ కోసం చేస్తున్నాను. ఇండియన్ పోస్టల్ జీడిఎస్ రిక్రూట్మెంట్ అనేది ఎలా ఉంటుందో. ఎస్పరేట్గా చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చి March 3 నుంచి లాస్ట్ డేట్ వచ్చి March 28 వరకు అయితే ఉంటుంది. ఎస్పరేట్గా ఏమైనా అప్డేట్ న్యూస్ వస్తే మీకు తెలియపరుస్తాము. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. చూడండి తర్వాత, ఇండియన్ పోస్టల్ జీడిఎస్ సంబంధించి అప్లైకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అయితే చూద్దాము. చూడండి, క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద 10th grade ఫర్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్. 10th class పాస్ అయి ఉండాలి. మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ షుడ్ బి మ్యాండటరీ సబ్జెక్ట్ అయితే ఉండాలి. ఆల్మోస్ట్ ఆల్ 10th classలో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ షుడ్ బి మ్యాండటరీ సబ్జెక్ట్స్. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఆర్ ఏ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఈజ్ ద రిక్వైర్డ్. కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. మీరు కంప్యూటర్ సంబంధించి అయితే చేసి ఉండాలి. ఏజ్ క్రైటీరియా సంబంధించి చూసుకుంటే మినిమం ఏజ్ వచ్చి 18 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చి 40 years. ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి చూసుకుంటే SC STకి వచ్చి 5 years,
ఓబీసీ వాళ్ళకి వచ్చి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ వాళ్ళకి వచ్చి 10 ఇయర్స్. దీనికి సంబంధించి ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాము. చూడండి, ముందుగా విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్. మీరు అనేది ముందుగా అఫీషియల్ సైట్లోకి వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ యువర్ సెల్ఫ్ వచ్చి క్లిక్ ఆన్ ద న్యూ రిజిస్ట్రేషన్, ప్రొవైడ్ ఏ నేమ్, ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్. మీరు అనేది తర్వాత వచ్చి ఇది ఓపెన్ అవుతుంది. ఫిల్ ద అప్లికేషన్ ఫామ్, ఎంటర్ ద డీటెయిల్స్, ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అంటే మీరు అనేది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ పేరు ఉండదు కదా, మీ పేరు, మీ ఫాదర్ నేమ్ అవి ఉంటాయి కదా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. అప్లోడ్ డాక్యుమెంట్స్. మీరు అనేది డాక్యుమెంట్స్ అనేది ఏమేమి అప్లోడ్ చేయాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచరు, 10th క్లాస్ మార్క్ షీటు, కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ అయితే చేయాలి. పేద ఫీజు చూసుకుంటే జనరల్ ఓబీసీ వాళ్ళకి వచ్చి ఈడబ్ల్యూఎస్కి వచ్చి 100, ఎస్సీ ఎస్టీ ఫీమేల్ పీడబ్ల్యూడీ వచ్చి ఫీజు అనేది లేదు. సబ్మిట్ ద ఫామ్, ఏ రివ్యూ డీటెయిల్స్, సబ్మిట్ యువర్ అప్లికేషన్, సేవ్ ద అక్నాలజ్మెంట్ రిసిప్ట్ ఫర్ ఏ ఫ్యూచర్ రెఫరెన్స్. మీరు అనేది సబ్మిట్ చేస్తుంటారు కదా, మీరు ఒక కాపీ అనేది తీసుకోండి. సబ్మిట్ చేసిన తర్వాత పీడిఎఫ్ టైప్గా చేసి మీరు అనేది ఒక తీసుకోండి. దేంట్లో ఒకటి పీడిఎఫ్ ఫైల్గా చేసుకొని మీ దగ్గరే ఉంచుకోండి. జెరాక్స్ కావాలంటే జెరాక్స్ కాపీ అనేది తీసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి చూసుకుంటే ఇండియన్ పోస్టల్ జీడీఎస్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుందామంటే ముందుగా మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. 10th మార్క్స్ లెక్కన. తర్వాత వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ఉండాలి. ఫైనల్ అపాయింట్మెంట్, మీరు వెరిఫై క్యాండిడేట్స్ రిసీవ్ ద అపాయింట్మెంట్ లెటర్. మీరు అనేది ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వెరిఫై ఉంటుంది కదా, దానికి సంబంధించి అన్నీ పూర్తిగా కంప్లీట్ చేసి ఫైనల్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. ఆ లెటర్ అనేది మీకు వస్తుంది. శాలరీ డీటెయిల్స్ సంబంధించి చూసుకుంటే బేసిక్ పే వచ్చి 10,000 to 12,000, అలవెన్స్ వచ్చి అప్ టు 29,380. అడిషనల్ వర్క్ సంబంధించి చూసుకుంటే ట్రావెల్స్ బెనిఫిట్ ఇన్సెంటివ్. ఇది దీని ఒక ఇండియన్ పోస్టల్ జీడీఎస్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. అయితే ఇది ఫ్రెషర్ వాళ్ళ కోసం చేశాను ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇవి చేసేది మీకోసమే వీడియోస్. ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అయితే దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అందుతాయి. ఏమైనా మిస్టేక్స్ వచ్చిందంటే ఏమనుకోకండి. ఇవి ఫ్రెషర్ వాళ్ళ కోసం చేశాను వీడియో. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.